MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. భారత్ పై పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూనే ఉంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లో జనావాసాలపై దాడులకు పాల్పడింది. 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. జమ్మూ, జానీపూర్ లో నివాస ప్రాంతంలో మిస్సైల్ దాడి జరిగింది. జనాలను లక్ష్యంగా చేసుకుని పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది. పంజాబ్ లుధియానాలో భారీ పేలుళ్లు ఏర్పడ్డాయి. భారత ఎయిర్ బేస్లే లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేశాయి. ఎల్ఓసి దాటి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాయి. హర్యానాలోని సిర్సాలో సబ్జీ మండీలో ఒక పాక్ మిసైల్ శకలం లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ శకలం ఫతాహ్ మిసైల్ దా కాదా అన్నది సైనిక బలగాలు ధృవీకరించాల్సి ఉంది. రాజౌరిలో జనావాసాలు టార్గెట్ గా పాక్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఒకరు మృతి చెందారు, మరికొందరికి గాయాలయ్యాయి. డ్రోన్ దాడుల్లో అదనపు డీడీసీ రాజ్ కుమార్ తాప చనిపోయారు. ఆయన నివాసం దగ్గర జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పాక్ దాడులను తిప్పికొట్టింది భారత్. డ్రోన్స్ ను ధ్వంసం చేసే భారత బలగాలు. పంజాబ్ అమృత్సర్ లో కూలింది డ్రోన్. ముల్కనీ పోర్ట్ విలేజ్ లో శకలాన్ని గుర్తించింది భారత ఆర్మీ. పాక్ దాడులతో పంజాబ్ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు తెలుగు విద్యార్థులంతా. ఢిల్లీ ఆంధ్ర భవన్ కి చేరుకున్నారు ఏపీకి చెందిన విద్యార్థులు. పంజాబ్ లో అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడుతోంది. దీంతో పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల్ని ఢిల్లీ నుంచి సొంతూరుకు చేరుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్ గురుదాస్పూర్ లో భారీ పేలుడు. చిచ్రా గ్రామంలో తెల్లవారుజామున 4:45 ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి పొలంలో 15 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 40 అడుగుల పొడవుతో గొయ్యి ఏర్పడిందంటున్నారు స్థానికులు. ఈ పేలుడు ధాటికి భయాందోళనకు గురయ్యారు స్థానికులు. 4 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమైపోయాయి. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ దాడుల వివరాలను వెల్లడించనుంది. రాత్రంతా పాక్ దాడుల్ని తిప్పికొట్టాయి భారత సేనలు. ఈ దాడులపై అధికారిక సమాచారం ఇవ్వనుంది కేంద్రం. భారత ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ ఎల్ఓసి దాటి వచ్చి భారత భూభాగంపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఎయిర్ ఫోర్స్ జెట్స్ తో భారత్ పైకి దాడికి యత్నించగా పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టోంది భారత సైన్యం. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్ కు ఈ నెల 15 వరకు విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. పీఓకేలోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు చేస్తోంది. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా జలాల్పూర్, జతన్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది భారత్. అమృత్సర్ లో డ్రోన్ దాడికి యత్నించింది పాక్. అలర్ట్ అయిన భారత ఆర్మీ సమర్థవంతంగా డ్రోన్ దాడిని తిప్పికొట్టింది. దీంతో అమృత్సర్ లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై దాడికి ప్రయత్నించింది పాక్. శ్రీనగర్ లో 2 పేలుళ్లు సంభవించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ లోను అటాక్స్ చేసింది. జమ్మూ ఎయిమ్స్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. షోపియాపూర్, గురుదాస్పూర్, తాన్ లో దాడులకు పాల్పడింది. పాక్ దాడులతో జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. జమ్మూలో శంభో టెంపుల్ కూలిపోయింది. దాడులతో షాక్ కి గురయ్యారు స్థానికులు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురవుతున్నారు జనం. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. ఫిరోజ్పూర్, లుధియానా ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగాయి. ఫిరోజ్పూర్ లో ఒక ఇంటిపై పడిన బాంబులు మహిళకు ఒక తీవ్రంగా గాయాలయ్యాయి. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడింది పాక్. జలంధర్ ఆర్మీ క్యాంప్ సమీపంలో అర్ధరాత్రి ప్రాంతంలో 2 సార్లు డ్రోన్ల కదలికలు కనిపించాయి. డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భారత వైమానిక దళం. కంగ్నేవాల్లో కార్పై రాకెట్ లాంటి వస్తువు పడగా జుండో సింఘా గ్రామంలో డ్రోన్స్ ను పేల్చివేశారు. ఇంటి బయట నిద్రిస్తున్న వ్యక్తిపై పడ్డాయి డ్రోన్ శకలాలు. పాక్ దాడులతో ఢిల్లీలో వరుస కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ మరోసారి రాజ్నాథ్ తో త్రివిధ దళాధిపతులు భేటీ కాబోతున్నారు. రాజ్నాథ్ తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ భేటీ అవుతారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల మీద చర్చిస్తారు. పాక్ దూకుని అడ్డుకోవడానికి వ్యూహ రచన జరుగుతోంది. భారత ఆర్మీ పోస్టులపై పాక్ దాడి చేసినట్లుగా ఫేక్ వీడియో ఒకటి సర్క్యులేట్ చేసిందో పాకిస్తాన్. పెద్ద ఎత్తున భారత జవాన్లు మరణించినట్లుగా తప్పుడు ప్రచారానికి దిగుతోంది. అయితే ఇది పాత వీడియోగా తేల్చింది పిఐబి. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇంతవరకు పాకిస్తాన్ ఎలాంటి అటాక్స్ చేయలేదని ప్రకటించింది. పాకిస్తాన్ కుటిల యత్నాలకు ఇది పరాకాష్ట. పాక్ దాడులకు భయపడి భారత జవాన్లు ఏడుస్తున్నట్టుగా ఒక వీడియోను సర్క్యులేట్ చేస్తోంది దాయాది దేశం. అంతేకాదు పాకిస్తాన్ దాడులకు భయపడి భారత జవాన్లు రాజీనామాలు చేస్తున్నారంటూ ఆ వీడియోలో తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్న ఈ వీడియో నిజం కాదని ప్రకటించింది పిఐబి.
భారత్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో ముస్లింలు తిరగబడ్డారంటూ ఫేక్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. పాక్ కి మద్దతుగా ఢిల్లీని తగలబెడుతున్నారంటూ తప్పుడు వీడియోని పోస్ట్ చేసింది. అయితే ఫేక్ వీడియో అంటూ ఫ్యాక్ట్ చెక్ లో తేల్చింది PIB. పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. ఫేక్ వీడియోలు అబద్ధపు ప్రచారాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. భారత్ పై పాకిస్తాన్ మిసైల్స్ వర్షం కురిపించిందంటూ ఓ గేమింగ్ వీడియోను పోస్ట్ చేసి భారత్ పై భీకర దాడి అంటూ పోస్ట్ చేసింది పాకిస్తాన్. భారత్ పాక్ మధ్య దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతిలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆక్టోపస్ బలగాలతో CVSO సమావేశం జరిగింది. మిస్ వరల్డ్ 2025 పోటీలను కట్టుదిట్టమైన భద్రతా నడుమ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందాల పోటీలకు వచ్చిన అతిథులకు భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గచ్చిబౌలి స్టేడియం, HICC కంటెస్టెంట్స్ బస చేసే హోటల్స్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెంట్ జరిగే స్టేడియంలో 350 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. పాక్ ఎంత విచ్చలవిడిగా దాడులు చేస్తుందో అని చెప్పడానికి మన బోర్డర్ గ్రామాల్లో ఎన్నో ఆధారాలు లభ్యమవుతున్నాయి. పలుచోట్ల మిసైల్ ప్రొజెక్టైల్స్ లభిస్తున్నాయి. ఇటు జమ్మూలోనూ అటు రాజస్థాన్లో బార్మర్లోనూ ప్రొజెక్టైల్స్ ని స్థానికులు గుర్తించారు. భారత వాయుసేన దాడులతో పాకిస్తాన్లో చమురు సంక్షోభం తలెత్తనుంది. ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంక్స్ ను మూసివేశారు. ఇంధన కొరత సహా దేశవ్యాప్తంగా సంక్షోభ భయం పట్టుకుంది. పెట్రోల్ రేషన్ విధించి జనాలను అప్రమత్తం చేస్తోంది పాక్ ప్రభుత్వం. పాక్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉందని అంచనాలు నెలకొన్నాయి. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.